తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లు తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతుంది. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండగ వాతావరణంలో నిర్వహించబోతున్నాం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజింగ్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందచేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హాంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుంది. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వివక్షకు తావు లేకుండా పారా క్రీడా సంస్థలలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కప్ మరొక ప్రత్యేక ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంతో యావత్ తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు క్రీడాభిమానులు పాల్పంచుకుంటున్నారు. ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు, క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి, అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు అభినందిస్తూ ఈ పండుగని డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రీడాకారులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్, దీని యొక్క ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు, క్రీడలు విద్య ఎంతో ముఖ్యము, విద్యతో సహా క్రీడలు అంతే ముఖ్యము. గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన సమాజం, తెలంగాణ సమాజం, తెలంగాణ యువత క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి, ప్రశస్తం పొందాలి, రాష్ట్రానికి, సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అండ్ స్పోర్ట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క అంశాన్ని, ఈ క్రీడలు ప్రోత్సహించే అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరింపజేసే దిశగా ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. ధన్యవాదాలు. 2024లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకొని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నాము. వివక్షకు తావు లేకుండా పారా క్రీడాంశంలో పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైన క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం,
క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం, రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ దాని మీద కార్యాచరణ మొదలుపెట్టాం. తెలంగాణలో హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్ ఇండియాలోనే ఇవాళ హబ్గా మారి, అది ఐటీ కంపెనీ కానీ, ఏఐసిటీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ, హార్డ్వేర్ పార్క్స్ కానీ అన్నింటిలో ముందంజలో ఉండి తెలంగాణ వ్యాప్తంగా క్రీడల్లో ఎక్కడ కూడా తగ్గద్దని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూనే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి. సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు, ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి గట్టి కృషి చేసి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల యొక్క గుర్తింపు, వెలికితీత, వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, అటు అధికార యంత్రాంగానికి, ఇటు క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు.